చివరిగా మనము ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదివినప్పుడు ఆ వచనాల్లో ఏముందో తెలుసా? ఎవరైనాను దేవుణ్ణి అడగడానికి పొందుకోవాలని ఆశ ఉన్నప్పుడు, ఇది పొందుకుంటాను, దీన్ని స్వాధీనపరుచుకుంటాను అని ఆశ కలిగిన వాడు ఏం చేయాలంటే చూడండి, ఆ వచ్చిన వాళ్ళు అంటాడు, అయితే చక్కని మాట అంటాడు, అయితే అతడు ఏ మాత్రమునో సందేహింపక. ఎలా అడగాలంట? అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుని యొద్ద నుంచి ఏదైనా పొందుకోవాలని అనుకున్నవాడు, ఇదిగో ఇది నేను ఖచ్చితంగా దీన్ని పొందుకోవాలి అన్న చూడండి భారము ఆశ కలిగినటువంటి వాడు ఏం చేయాలి అని అంటే, వచ్చిన వాళ్ళు అంటాడు, ప్రియులారా చక్కని మాట అంటాడు, అయితే అతడు ఏమాత్రము కూడా సందేహింపకూడదు. ఇది నా వల్ల అవుతుందా, ఇది నా జీవితంలో జరుగుతుందా అన్న మాట రాకూడదు. నిజమా అన్న మాట చూడండి, నీ జీవితంలో జరగాల్సిన అనేకమైన చూడండి కార్యాలను అడ్డగిస్తుందట. అందుకని ఏమాత్రము కూడా సందేహించకూడదు. దేవుని యొద్ద నుంచి నేను పొందుకోగలను, దేవుడు నాకు ఇది ఇవ్వగలడు, దేవుడు నా పక్షంగా కార్యం చేయగలడు, దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు దేవుని ద్వారా నేను పొందుకోగలను అన్న విశ్వాసం కలిగిన వాడు ఎప్పుడు కూడా సందేహించకూడదు. సందేహింపక విశ్వాసముతో దేవుణ్ణి అడగవలెను. చక్కని మాట అంటాడు. ప్రియులారా చూడండి, సందేహించువాడు ఎవరితో పోల్చబడ్డాడు తెలుసా? గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అటు వారి మనసు ఎలా ఉంటుందట? అట్టి మనుషుడు ద్విమనస్కుడై అని అంటే 2 మనసులు ఉంటాయి. కాసేపు ప్రార్థనలో కూర్చున్నంత సేపేమో దేవుడు అని చేస్తాడు అంటాడు, మరలా మందిరాన్ని విడిచి ఇంటికి వెళ్ళిపోగానే అవిశ్వాసం వచ్చేస్తుంది. 2వ మనసు, ఆ మనసు ఏం చేస్తుందంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నిజమేదేమో, ఇది నా జీవితంలో జరగదేమో అని సాతానుడు మాటకి చెవియొగ్గి చూడండి రెండవ మనసు సందేహిస్తూ ఉంటుంది. అందుకే అతి మనుషుడు విమనస్కుడై చూడండి తన సమస్త మార్గముల యందు అస్థిరుడు అని అంటే విశ్వాసమందు స్థిరము లేనివాడు గనుక, విశ్వాసములో స్థిరంగా నిలబడినటువంటి వాడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని అతడు తలంచుకోనకూడదు. చూసారా? ఇప్పుడు చెప్పండి, ఆ 10 మంది ఎవరు చెప్పండి? ద్విమనస్కులు. ఆ 10 మందిలో ఏం లేదు చెప్పండి? స్థిరమైన మనస్సు లేదు. ఆ 10 మందిలో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూచొచ్చినటువంటి ప్రజల్లో చూడండి ఏమి లేదు అని అంటే విశ్వాసము లేదు, దేవుడు అంటే నమ్మకము లేదు. అందుకే వారి మాటలన్నీ కూడా నెగిటివ్. కానీ ఈరోజు ప్రియులారా, ఈ ఇద్దరు యెహోషువ కాలేబు మనం గమనిస్తే చక్కని మాట అంటాడు. ఏదో తెలుసా? బలమైన విశ్వాసం వారు కలిగి ఉన్నారు, దేవుడి మీద గొప్ప గురి కలిగి ఉన్నారు, దేవుడు సమస్తము చేయగలడని వారు నమ్మారు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని వారు నమ్మారు కనుక చక్కని మాట అంటాడు, మనము నిశ్చయముగా పట్టణ దేశమునకు వెలుదుము, దానిని మనము స్వాధీనపరుచుకుందుము, దానిని జయించుటకు మనకు శక్తి చాలును. ఎంత అద్భుతమైన మాట! ఎప్పుడు ఈ పాజిటివ్ థాట్స్తోనూ ఉండి విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడిగినట్లయితే చక్కగా సందేహించకుండా అడగాలంట పొందుకునేవాడు. సందేహించకుండా అడిగితే ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కావలసింది నువ్వు స్వాధీనపరచుకోవలసింది, ప్రియులారా నువ్వు పొందుకోవలసింది తప్పకుండా దేవుడు నిన్ను ఆ స్థలానికి లేదా చూడండి ఆ కార్యాలు లేదా ఆశీర్వాదాలను పొందుకునే కృప దేవుడు తప్పకుండా నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశకాండం 1:36 వచనానికి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? చివరిగా చూడండి మాట, అదే ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36 వచనాన్ని చదువుతారు. ఆ వచనంలో ఏముంటుందంటే 36వ వచనాన్ని చూడాలి. చక్కని మాట, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరునూ చూడడు. ఈ వచనంలో చూడండి ఎంత అద్భుతమైన మాట. ఏంటనంటే ఏమంటున్నాడు ఇక్కడనంటే, ఎవరు చూస్తారు ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని ఎవరు చేరతారు అని అంటే, మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ మీలో ఇదిగో మీరు అవిశ్వాసం కలిగిన వారు గనుక, అస్థిరులు గనుక, సరి అయినటువంటి నమ్మకం దేవుని మీద లేనివారు గనుక మీరు ఎవరు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు చేరరు. అయితే ఎవరు చేరతారు అని అంటే వచనంలో అంటాడు, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడడు.
తర్వాత అంటాడు, ఎందుకు అతడు చేరతాడు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి అతడు అక్కడ ఎందుకు వెళతాడు అని అంటే, అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించింది కనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశము నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేశాను. తర్వాత 37లో చూడండి, చక్కని మాట అంటాడు, నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ చూడండి దానిలో ప్రవేశించును గాని నీవు ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరచుకొని చేయను గనక అతనిని ధైర్యపరచుమని చూడండి దేవుడు నాతో చెప్పాడు అని ఇశ్రాయేల్ ప్రజలతో మోషే మాట్లాడతాడు. ఒకటి యెహోషువ, రెండవది చెప్పండి కాలేబు. వీరిద్దరు మాత్రమే చేరారు. ఎందుకు అనంటే అతడు దేవుని యందు పూర్ణ మనసుతో దేవుణ్ణి ఏం చేశాడు అనంటే ప్రియులారా నమ్మాడు, ఆరాధించాడు, దేవుని ఘనపరిచాడు, విశ్వసించాడు కనుక వారి పక్షంగా దేవుడు ఉండి వారు ఆ పట్టణంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపాడు. ఈరోజు దేవుని బిడ్డ ప్రభువా ప్రభువా అని పాడుతూ ఉన్నావు, ప్రభువా ప్రభువా అని స్తుతిస్తూ ఉన్నావు, దేవుడు యేసయ్య నా దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నావు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో నీ జీవితంలోకి సమస్యలు ఎదురైనప్పుడు, భయంకరమైన పరిస్థితులు నీ కళ్ళ ముందున్నప్పుడు, వీటిని దాటలేను అన్నంత భయంకరమైన శోధనల మధ్య నువ్వు నడిపింపబడుతున్నప్పుడు యెహోషువ కాలేబుల వలె బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండగలవా? అందుకే ఈరోజు కాలేబు విశ్వాసం ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డ. కాలేబు విశ్వాసము బహు గొప్పది. ఎందుకంటే దేవుడు సమస్త కార్యాల పట్ల చేయగలను నమ్మాడు కనుక ఈరోజు ప్రియులారా తన ప్రజలు నిమ్మలపరిచి వారిని ధైర్యపరుస్తూ మన దేవుడు గొప్పవాడు, సమస్త మన పక్షంగా చేయగలడు అన్నట్లుగా తన ప్రజలను కాలేబు ప్రియులారా బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఈరోజు గట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అందుకే ఎబ్రీ 11 అంటాడు కదా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును చూడండి అదృశ్యమైన వినవరుటకు రుజువై ఉన్నది. ఈరోజు ప్రియులారా అద్భుతమైన మాట. విశ్వాసం ఎప్పుడు మరొకసారి చెప్తున్నా పరిస్థితులను చూడదు. బలమైన విశ్వాసం ఎప్పుడు కూడా పరిస్థితులను చూడదు, వాటిని పరిష్కరించగలిగిన దేవుని వైపు చూస్తుంది. సమస్య ఎంత గొప్పదా అనేది కాదు ముఖ్యం. చూడండి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడా అనేది ముఖ్యం. ఈరోజు విశ్వసించగలిగితే దేవుని బిడ్డ పరిస్థితుల వైపు చూడకు, నీ ముందున్న స్థితిగతుల వైపు చూడకు, వాటిని పరిష్కరించగలిగే దేవుని వైపు చూడు. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షాన దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు దేవుని బిడ్డ శక్తివంతుడు, ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, పరాక్రమశాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే విశ్వసిద్దాం. అవిశ్వాసాన్ని కొంచెమని మనసులోకి రాకూడదు. 10 మంది తమ యొక్క అవిధేయత అవిశ్వాసం వలన ప్రియులారా దేవుని కోపానికి గురయ్యారు. 2 పరిపూర్ణమైన విశ్వాసము ద్వారా ఆ పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని వారసత్వంగా పొందుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. విశ్వాసము బహు గొప్పది. అందుకే ఈరోజు కాలేబు విశ్వాసాన్ని నేను మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, మహిమాన్వితుడా మీకు స్తోత్రము నాయన. ప్రభువా, ఆ కానాను దేశాన్ని వేగి చూచుటకు వెళ్ళి అక్కడి పరిస్థితులను చూచి రండి అని ప్రభువా 12 మంది ప్రభువా ఇదిగో మరి వారిని పెద్దలను పంపినప్పుడు అందులో 10 మంది నాయన నెగిటివ్ థాట్స్ ప్రభువా, అన్ని చేతగాని మాటలు, బలహీనపరిచే మాటలు ప్రభువా మాట్లాడినట్లుగా చూస్తున్నా. అయితే వారిలో భిన్నంగా 2 యెహోషువ కాలేబులు ప్రభువా ఇదిగో అది మన వల్ల అవుతుంది అని చాలా ధైర్యంగా దృఢంగా గొప్ప విశ్వాసంతో చెప్పగలిగిన అనుభవాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు మా విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకుని కృప దయచేసావు, నీకు వందనాలు. అవును ప్రభువా, విశ్వాసం ఎప్పుడు పరిస్థితులను చూడదు నాయన, వాటిని పరిష్కరించగలిగిన మీ వైపే మేము చూస్తుంది కనుక ఈరోజు అట్టి విశ్వాసం మాకు దయచేయండి. అటు విశ్వాసం చేత మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, దృఢపరచండి, స్థిరపరచండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నీకు ఇలలో ఏదియో
లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేమియు కావిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. అవును తండ్రి, మా విశ్వాసానికి పరీక్ష నాయన. మా ముందు ప్రభువా భయంకరమైన పరిస్థితులు ఎదురుగా ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితులు అయ్యా మాకు ఎదురుగా నిలబడినప్పుడు వాటిని ఏ రీతిగా ఎదుర్కోవాలో జయించాలో కాలేబు విశ్వాసము ద్వారా అయ్యా అతని నోటి మాటల ద్వారా మమ్మలను బలపరిచిన నీ మాట కొరకే నీకు వందనాలు. అవును తండ్రి, నిజమైన విశ్వాసి ఎప్పుడు పరిస్థితులను చూడడు, వాటిని పరిష్కరించగలిగిన మీ వైపే చూస్తాడు అని నాయనా మరొకసారి కాలేబు జీవితం ద్వారా మాతో మాట్లాడి నీ కృపకే వందనాలు. అయ్యా ఈరోజు ఆశతో ప్రభువా విశ్వాసముతో వచ్చి నిలిచిన నీ బిడ్డలందరినీ మీ చేతిలో కాపాదిస్తున్నా. కృప చూపండి, బలపరచండి నాయన. బలమైన విశ్వాసముతో అయ్యా మా విశ్వాస జీవితంలో మాకు ఎదురుగా వస్తున్న ప్రతి ఆటంకాలను జయించగలిగిన బలమైన విశ్వాసం మాకు దయచేయండి అయ్యా. నీ కృపతో బలపరచండి, శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నా. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన ఆ వాగ్దానాన్ని, వాక్యాన్ని ప్రభువ మేము సంపూర్ణముగా నమ్మినైనా ప్రభు ఆ విశ్వాసము చేత ప్రతిదీ ప్రభు సాధ్యపరచుకోగలిగినటువంటి ఆధ్యాత్మిక స్థాయిని మా ప్రతి ఒక్కరికి దయచేయండి. పాటల ద్వారా మీరు మహిమను పొందాం, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో ప్రభు ఇది వీక్షిస్తున్న ప్రతి వారితో మీరు మాట్లాడి వారిని బలపరిచిన నామానికి మహిమను పొందవలసిందిగా ప్రార్థిస్తూ దేవాని కృపలో బలపరచమని సాక్షిగా నిలబెట్టుకున్నామని ముందున్న పరిస్థితులను ప్రభువా మా మధ్యలో ఉన్న కరోనా అయ్యాని శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము నాయన. నిశ్చయముగా అది ప్రభువా సంపూర్ణముగా మా దేశము నుండి సంపూర్ణముగా వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. కార్యం చేయండి ప్రభువా, గొప్ప కార్యం చేయండి. ఈ కృపలో బలపరచండి, నీ సాక్షిగా నిలబెట్టుకున్నామని వారి చుట్టూ వారి గృహాల చుట్టూ నీ బలమైన భద్రత ప్రొటెక్షన్ దయచేయండి అయ్యా. విశ్వసించు వారి ఏడలో గొప్ప కార్యాలు చేసే దేవుడు గనక వారికి నెమ్మది, సమాధానము, శాంతి, ఆరోగ్యము ప్రభా సమస్త ప్రభా మేలుల చేత వారిని నింపి దీవించిన కృపతో వాడుకుని మహిమను పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందించున్న మా ప్రియ పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మోకరించిన మనకును, ఈ వాక్యం వింటున్న ప్రతి పరిశుద్ధులకును, విశ్వసించిన ప్రతి పరిశుద్ధులందరికీ ఇది మొదలుకొని సదాకాలము దేవుని కృపతోడి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమే